మామిడికాయ తురుము పచ్చడి. ఇది ఊరాల్సిన పర్లేదు అనుకుంటాం కానీ అసలు ఉండనిస్తారా మన వాళ్ళు? ఇలా పెట్టేయగానే అలా తినేసారు. వారమన్నా ఉంటుందిలే అని స్టాక్ పెడతాము, అది 2 రోజులకు కూడా ఉండదు. పదండి మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కరెక్ట్గా కొలతలతో పెట్టేద్దాం. గట్టిగా పచ్చివి 3 మామిడికాయలు తీసుకోండి. శుభ్రంగా పైనంతా కడిగేసేసి మంచి క్లాత్తో తుడిచేసేయండి. దానిని ఆరిన తర్వాత తురుము పట్టండి. బాగా తురుము చాలా సన్నగా ఉంటే పచ్చడి కూడా చూడడానికి బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా పంట కిందకి నవ్వులుతూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా ఇది ఉప్పు కారాన్ని అబ్జర్వ్ చేసుకొని బాగా ఊరుతుంది. ఒక కప్పు నిండా ఉప్పు తీసుకోండి. మీకు మెజర్మెంట్స్ అనేవి మీ దగ్గర ఉండే కప్పులతో తీసుకోండి. నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను. ఫుల్గా ఒక కప్పు నిండా ఉప్పు తీసుకొని ఆ పచ్చడి తురుములో కలిపేసేయండి. మన చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలి. మన చేతులు కూడా శుభ్రంగా డ్రైగా ఉండాలి. ఇక్కడ తడి చేతితో పచ్చడి పెడితే అది నిల్వ ఉండదు, తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మనము ఒక కప్పు నిండా ఫుల్గా ఉప్పు తీసుకున్నాం కదా, దానికి అరకప్పు వేయించిన ఆవాలు, మెంతులు, గ్రైండ్ చేసుకున్న పౌడర్ని తీసుకోవాలి. అంటే ముందుగానే ఆవాల్ని, మెంతుల్ని వేయించాలి. నేనైతే వీడియోలో చూపించలేదు, నాకైతే ఆల్రెడీ పొడి నేను చేసి పెట్టుకుంటాను. చూసారా, ఒక కప్పుకి అరకప్పు మెంతులు, ఆవాలు అనేవి వేయించుకొని అవి బాగా ఫైన్ పౌడర్ చేసుకొని దానిలో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కారపొడి. నేను ఎప్పుడు బయట కారపొడి తీసుకోను, ఇంట్లోనే ఎండుమిరకాయలు ఆరబెట్టుకొని తొడాలు తీసుకొని మరకైతే వేయిస్తాను కారాన్ని. అందుకని నా దగ్గర ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా కారం ఉంటుంది. అదే కారాన్ని ఎక్కువగా స్టాక్ పెడితే మెరూన్ కలర్లో వస్తుంది. రెడ్ కలర్గా నుండి మెరూన్ కలర్లో అది అలా చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని ఫ్రెష్గా మీరు కారాన్ని తీసి పెట్టుకొని అది పచ్చట్లో యాడ్ చేసుకోండి. ఆ తురుములో యాడ్ చేసేసేయండి. అయితే ఉప్పు నేను ఎంత తీసుకున్నానో ఇక్కడ కారం కూడా ఆ కప్పుతోనే సేమ్ సైజు నిండుగా తీసుకోవాలి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళకి నిండుగా తీసుకోండి. నేను ఆ కప్పు కొంచెం తగ్గించాను, అంటే మేము కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ అలా తీసేసి ఈ తురుములో కలిపేసాను. ఎక్కువగా కారం తినే వాళ్ళకైతే ఎక్కువ వేసుకోండి మీరు. యాక్చువల్గా ఇదంతా ఒక గాజు బౌల్లో గాజు మెటీరియల్ అయితే బాగుంటుంది కలిపేదానికి. నా దగ్గర అదేం లేదు, తాంబాలం అయితే ఉంది, స్టీల్ తాంబాలం. అయితే మనం తొందరగా పెట్టేసేసుకొని గాజు వాటిల్లో కానీ లేకపోతే పింగాని పచ్చడి సీసాలు ఉంటాయి కదా, వాటిల్లో షిఫ్ట్ చేసుకోవడం అయితే తొందరగా పెట్టేసేయాలి మనం. ఈ స్టీల్లో అయితే చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అదంతా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ పోసుకొని ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే అది ఆయిల్ అనేది పచ్చడికి పైకి ఊరాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి, ఎక్కువే వేసుకోండి. ఆవాలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. చాలామంది ఏంటంటే తిరమాతకు కొంచెం ఆయిల్ పెట్టేసేసి ఆ పచ్చి నూనె అనేది దానిలో అలాగే కలిపేస్తారు. అలా అయితే వద్దు. మనం వేయించేటప్పుడు తిరమాతలోనే ఎక్కువ ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు వేయించుకున్న తర్వాత పచ్చిపప్పు వేసుకొని బాగా వేగనివ్వండి. తిరమాతకు వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఎక్కువ తిరమాత వేస్తే లైక్ చేయరు, చాలామంది తిరమాత తక్కువ వేస్తేనే లైక్ చేస్తారు. అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి తిరమాత. నెక్స్ట్ అనేది మినపప్పు వేసుకోండి. నేను ఇక్కడ అదే పొట్టు మినపప్పు వేసాను. ఇష్టమైన వాళ్ళు గుండు మినపప్పు వేసుకోండి, పొట్టు లేనివి. కానీ పొట్టు మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది తిరమాత. నేను ఎక్కువ వంటల్లో కూడా ఇవే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసరికి జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ వస్తుంది. అంటే మనం ఇవన్నీ పంట కింద పడి నవ్వులుతూ ఉంటే టేస్ట్ వస్తుంది. చూడడానికి అయితే కొంచెం ఎక్కువ తిరమాత పడినట్టే ఉంటుంది, కానీ పచ్చట్లోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాగా లైట్ సిమ్లో పెట్టేసుకొని వేగనివ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి చిన్నులపాయలు తీసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరేపాకు కూడా లైట్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. వాటి కలర్ చేంజ్ అవ్వకూడదు. యాక్చువల్గా ఏంటంటే చిన్నులపాయలు తొక్కులు తీసల్లా వాడతారు మన వాళ్ళు. అంత బాగా ఆరోగ్యాన్ని గారాబం చేసుకొని ఇంకా రోగాలు ఎందుకు అటాక్ కావు. రేపొద్దున ఏదో రోగమో వచ్చినప్పుడు అయ్యో అమ్మో అనుకోకుండా ఏంటంటే రఫ్గా ఉంచుకోవాలి మన ఆరోగ్యాన్ని, బాడీని కూడా. ఏదైనా రోగం వచ్చినా ఎమ్మటే అటాక్ కాకుండా మనం చూసుకోవాలి. అది ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే ఈ వీటిలోనే ఉంటాయి, ఈ తొక్కుల్లోనే. కానీ మనం అవన్నీ తీసేస్తాం. శనక్కాయ పప్పులు తొక్కులు తీసేస్తాం, చిన్నపాయ తొక్కులు తీసేస్తాం. అన్ని తొక్కులని తీసేసిన తర్వాత ఇంకేం ఉంటుంది. వేయించుకున్న తర్వాత చూసారా, తాంబాలంలో నోరు తెచ్చుకొని ఎలా చూస్తుందో దానిలో వేసేసేయండి. తిరగమాత మొత్తం బాగా పిన్ టు పిన్ మొత్తం పచ్చడి మొత్తం బాగా కలయండి. ఆ ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టాలి.
ఇక పెద్ద మొత్తంలో పెట్టుకుంటే మాత్రం పచ్చడి సీసాలు ఉంటాయి, చెప్పే పని జాడీలు ఉంటాయి కదా, దాన్ని పెట్టేసేయండి. కొంచెం చిన్న అమౌంట్ పెట్టుకున్నామంటే ఇంకా అవి కూడా గాజు సీసాల్లో లేకపోతే గాజు బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో పెడితే సరిపోతుంది. అసలు ఎంతో అనుకుంటాం కానీ వారం అనుకుంటాం, 2 వారాలు అనుకుంటాం కానీ అవి ఉండవు పెట్టవు, మన వాళ్ళు అయిపో కొట్టేస్తారు. ప్లాస్టిక్ అయితే ఏం జరుగుతుందంటే అంతవరకు తినేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం పచ్చడిని తినాలని చేసుకొని దానిలో పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడి ఏం చేసిద్ది అంటే ఆ ప్లాస్టిక్ మొత్తం కలర్ మొత్తం అది మింగేసిద్ది. ఆ మింగిన పచ్చడిని మనం తింటాం అన్నంలో కలుపుకొని, సింపుల్. ఇవైతే ప్రియా పచ్చడి సీసాలన్నమాట. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇంకా పెట్టలేమనుకున్నప్పుడు తీసేస్తాను సీసా. అయితే పారేయను, ఇలా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చండి. బయట ఏమన్నా గాజుతో కూడిన పచ్చళ్ళు కానీ ఏవో ఒకటి స్నాక్స్ ఐటమ్స్ కానీ గాజు తీసుకున్నప్పుడు పారేయకండి. చక్కగా నీట్గా కడుక్కొని శుభ్రంగా మెయింటైన్ చెయ్యండి. ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. మనం వంటింట్లో 10 రూపాయలు 20 రూపాయలకు ప్లాస్టిక్ కొనేసేసి ఇక అవన్నీ పరిచేసేసి వాటిలో పోస్తాం అన్నీ. మనం ఒక ఫుడ్ దగ్గర నుంచి స్నాక్స్ కానీ పిల్లల బాక్సులని అన్నీ ప్లాస్టికే తీసుకుంటే అవి వాతావరణానికి చెడు చేస్తాయి, మన ఆరోగ్యానికి కూడా చెడు చేస్తాయి. ప్లాస్టిక్ లేకుండా మాత్రం వంటిలో ఉండదులేండి, చిన్న చిన్న వస్తువులు ప్లాస్టిక్ ఉంటాయి కానీ ఎక్కువగా స్టీల్కి గాజుకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. ఆడవాళ్ళు కరెక్ట్ కొలతలతో పచ్చడి పెట్టుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడానంలో కలిపేసి పిల్లలు పెట్టేసేయండి. ఏదో పచ్చడి పెట్టేసాం వాళ్ళ మొహాన్ని పడేసాం వాళ్ళు తింటారులే అని కాకుండా చక్కగా పచ్చడి కలిపేసి ఒక ముద్ద వాళ్ళ నోట్లో పెట్టండి. ఏ వయసులో ఉన్నా కూడా మా పిల్లలకి ఆడపిల్లలకి అది అమ్మ ముద్ద, అది పెడితే ఆ లవ్ ఎంత బాగుంటుందంటే ఆ మాత్రం ఎఫెక్షన్ ఇవ్వకపోతే ఇంకెట్లా అండి. ఓకే, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.